మనకి ఇది ఇప్పుడు అవ్వకూడదు, ఇది రాకూడదు అని కొన్ని అనుకుంటాం కదా. లైక్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పింపుల్స్ రాకూడదు, హెయిర్ స్టైల్ మంచిగా రావాలి అని అనుకుంటాం. ఆ టైంలోనే అది మంచిగా రాదు. మొన్న నాకు సర్జరీ అయింది. సర్జరీకి ముందు నేను ఒకటి అనుకున్నాను, సర్జరీ అయిన తర్వాత అయితే కోల్డ్ కాఫ్ అస్సలు రాకూడదు, ఒకవేళ వస్తే మాత్రం చాలా డేంజర్ అని చెప్పి నేను అనుకున్నాను, రాకూడదు అని. అదేం దరిద్రమో ఏమో తెలియదు కానీ నాకు ఇలా ఆపరేషన్ అయింది. నెక్స్ట్ డే నుంచే దగ్గు స్టార్ట్ అయిపోయింది. దగ్గేమో అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తేనేమో ఒక టానిక్ ఇచ్చింది, అది వేసుకుంటే దగ్గు కంట్రోల్ అవ్వట్లేదు. సరే అని బయట ఆపరేషన్ అయిన వాళ్ళకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సజెస్ట్ చేయము అని చెప్పారు. ఇంకా ఎక్కువైపోయింది అని హాస్పిటల్ కి వెళ్తే ఆవిడేమో బెల్ట్ పెట్టుకుని దగ్గే కంట్రోల్ చేసుకోకు అనింది. ఆ దగ్గేమో పెరిగిపోయింది, కొండనాలకు అయింది. వెంట్రుక విరుస్తారు కదా, మీలో ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి. 3 days రోజు ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా తాగకుండా అది ఇరిచినప్పుడు టక్కుమని సౌండ్ వచ్చింది. అలా వస్తే దగ్గు తగ్గిపోయింది. మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.